ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి మరొకసారి ఈరోజు ఇది మీ అద్భుత సమయంలో కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు టాపిక్, లోబడుట వలన నిజముగా ఆశీర్వాదం వస్తుందా? లోబడుట వలన నిజంగా దీవించబడతామా? ఎందుకు లోబడాలి ఒక వ్యక్తి? ఈరోజు లోబడుట అనేది చాలా కష్టమైపోయింది. ఈ 2025 ఇప్పుడు మనం ప్రారంభించబడ్డాము. మరి ఈ జనరేషన్, ఈనాటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రుల మాట, లేకపోతే పెద్దవాళ్ళ మాట, లేకపోతే సేవకుల మాట చెప్తే వినడానికి సిద్ధంగా లేరు. మా ఇష్టం, మాకు తెలుసు, మాకు నచ్చింది చేస్తాం, మేము ఏది అనుకుంటే అదే చేస్తాం, మాకు ప్రైవసీ కావాలి, మీరు మా ఫీలింగ్స్ని గౌరవించాలి, గుర్తించాలి, మమ్మల్ని మా పాటికి మా ఇష్టానికి వదిలేయాలి అనే జనరేషన్లో మనం ఉన్నాం కదండి. మరి యేసు ప్రభువు కూడా, తండ్రి కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా లోబడిన వారి జీవితాల్లోనే ఆయన కార్యాన్ని చేస్తాడు. నేను గమనించి చూసింది ఏంటంటే, ఎవరైతే దేవుని నామములో మీకు సువార్తని బోధిస్తారో, ముఖ్యంగా సేవకులు మాటని లోబడుట, మాటకి గౌరవము, మాటని విలువ ఇవ్వడం, వాళ్ళ అభిప్రాయాల్ని తీసుకోవడం, వాళ్ళ ఇష్టాయిష్టాలని అర్థం చేసుకోవడం వలన మనం దీవించబడతాం. మరి ఈరోజు వాక్యంలో లోబడుట అనేది ఏంటి, ఎందుకు అవసరం, లోబడితే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, ఎలాంటి అభిషేకం పొందుకుంటాము అనే విషయాలన్నీ మనం ఈ వాక్యంలో ధ్యానిద్దాం. మరి మొదటిగా ఆది కాండంలోకి వెళ్ళిపోదాం. ఆది కాండం 16వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆది కాండం 16వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. సారాయి దాసైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అనెను. వాక్యంలో రాయబడి ఉంది, సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు దేవదూత అడుగుతుంది. ఈ హాగర్ అనే స్త్రీ అబ్రహాము సారాల దగ్గర ఉండే ఒక పని మనిషి. మరి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు, నేను నీకు కుమారుని ఇస్తాను, నేను నీకు ఇస్సాకుని ఇస్తాను అంటే, పిల్లలు దేవుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఆయనతో నిబంధన చేస్తాడు. మరి అనేక సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు పుట్టకపోవడం బట్టి ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు కనిపెడతారు వీళ్ళు. 75 నుంచి 85 వరకు కనిపెట్టి ఎంతకీ పిల్లలు పుట్టకపోవడం బట్టి సారాయి అంటది, ఇదిగో నాకు పిల్లలు లేరు, ఇదిగో నా దాసి అయిన హాగర్ని నువ్వు నీ భార్యగా చేసుకొని తన ద్వారా సంతానాన్ని కందాము. సో తన ద్వారా మన ఇంట్లో వంశోద్ధారకుడు వస్తాడు అని దాసిని అబ్రహాంకి భార్యగా ఇచ్చి, వాళ్ళ ద్వారా కనిన కుమారుడు నా కుమారుడు అవుతాడు అని సారాయి నమ్మింది. చూడండి, జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు, దేవుడు కనిపెట్టమన్నప్పుడు కంగారు పడి దేవుడు చేయట్లేదే అని మనమే మన సొంత నిర్ణయాన్ని, మన జీవితాన్ని, మన నిర్ణయాల్ని, మన సొంత నిర్ణయాలు చేసినప్పుడు ఎలా నష్టపోతామో ఇక్కడ హాగర్ జీవితంలో మనం సారాయి జీవితంలో చూడగలం. చూడండి, ఎప్పుడైతే పిల్లలు లేరు అని బాధపడుతుందో, హాగర్ని ఇచ్చి అబ్రహాంతో మరి సంతానం కందాము అని అనుకుందో, హాగర్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిందో అప్పటి నుంచి సారాయితో చులకనగా చూడడము, తన్ని తృణీకరించడము, యజమానురాల్ని అవమానించడము మాటల ద్వారా చూస్తున్నాము. అయితే సారాకి కోపం వచ్చింది. దీనికి కారణం నువ్వే, నా దాసిని నీకు భార్యగా ఇస్తే నా దాసి ఇప్పుడు నా మీద తిరగబడుతుంది, నన్ను చీప్గా మాట్లాడుతుంది, దీనికి కారణం నువ్వే అని అబ్రహాం మీద తను నేరం మోపేస్తుంది. మోపినప్పుడు అబ్రహాం అంటాడు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు నచ్చినట్టు చెయ్యి అంటే ఇంకా సారా ఇంకా టార్చర్ చూపిస్తుంది. ఆ టార్చర్ అంటే తిట్టచ్చు, మరి ఏదైనా పని చేయించిందేమో, లేకపోతే ఏదైనా అందేమో, ఇక్కడ రాయబడలేదు. కానీ సారా అంట తన్ని అవమానించింది, తన్ని బాధ పెట్టింది అని మనం వాక్యాల్లో చూస్తాం. దాని ద్వారా ఆ శోధన తట్టుకోలేక, ఆ
డిసిప్లిన్, క్రమశిక్షణ తట్టుకోలేక ఈ హాగరు పారిపోద్ది అక్కడి నుంచి. ఎప్పుడైతే పారిపోద్దో దేవుని దూత ఇక్కడ వాక్యంలో హాగర్ని ఆ ఎడారిలో ఒక నీటి ఊట దగ్గర చూసి సారా దాసి అయిన హాగరు, మొదటిగా ఏమంటుందండి? సారా దాసి అయిన హాగరు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన ఏ ఊరు నుంచి వచ్చామో, మన అడ్రస్ ఏంటో మొదట ఎవరైనా సరే అడుగుతారు. ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ కంట్రీ నుంచి వచ్చారు, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ఎక్కడ మీ నాన్నగారి పేరేంటి అని చాలామంది అడుగుతారు. దేవుడు కూడా తన దేవదూత ద్వారా చెప్తున్నాడు, సారా దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు తను స్పష్టంగా చెప్పింది, నేను నా యజమానురాల నుంచి నేను పారిపోతున్నాను అని జవాబిచ్చింది. చూడండి, కొంచెం కష్టం వచ్చిందని, కొన్ని బాధలు వచ్చాయని చాలామంది ఈరోజు ఉద్యోగాలు ఊరికే వదిలేస్తున్నారు. కొంచెం వ్యాపారంలో లాస్ వచ్చిందని ఇంకా నేను వ్యాపారమే చేయను అని దుకాణం మూసి కూర్చుంటున్నారు. కొన్ని కష్టాలు వచ్చాయని కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్యలో ఇంకా నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు ఈ అబ్బాయి వద్దు, నాకు డైవర్స్ కావాలి, నేను ఇంకా ఇతనితో వేగలేను, ఇతని టార్చర్ నేను తట్టుకోలేను, నాకు నువ్వు వద్దు, నేను ఒంటరిగానే జీవిస్తాను, నాకు ఇంకా ఈ భార్యాభర్తల బంధం అక్కర్లా, నాకు ఈ కుటుంబం అక్కర్లా, నేను ఇట్లాగే ఉండిపోతాను అని కొంతమంది. ఇంకొంతమంది వివాహమే వద్దు, మనం ఇష్టానుసారంగా జీవిద్దాము, కానీ పెళ్ళి అయితే వద్దు, మనం పెళ్ళి లేకుండానే మన లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, కానీ పెళ్ళి అనేది వద్దు అని చాలామంది లోబడుటకు, అడ్జస్ట్మెంట్ అవ్వడానికి, ఒక రిలేషన్ మెయింటైన్ చేయడానికి, అంటే కుటుంబంగా భార్యాభర్తలుగా ఉండడానికి అడ్జస్ట్మెంట్ అయిపోదాం, లోబడిపోదాం, సబ్మిట్ అవుదాం అనే విషయానికి ఈ రోజుల్లో ముఖ్యంగా భార్యాభర్తల విషయాల్లో ఈ రోజు జనరేషన్ నేను చెప్తున్నాను, అస్సలు ఊరుకోట్ల. చిన్న గొడవ అయితే తల్లిదండ్రులు ఏదైనా ఎక్కిస్తే అమ్మాయికి అబ్బాయి మీద, లేదా అబ్బాయి తల్లిదండ్రులు అత్తమామ గారి మీద, అంటే మా అమ్మని అంటావా, మా నాన్నని అంటావా, నన్ను అంటావా అని చెప్పి వెంటనే ఫాస్ట్ డెసిషన్ తీసుకొని విడాకులు అప్లై చేసి నోటీసులు పంపించేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయి, నాకు నువ్వు నేను చేసుకున్నందుకు నన్ను జీవితాంతం నువ్వు పోషించాలి, నన్ను పోషించు అనే ఇలా కొత్త చట్టాలు ఇప్పుడు మరి వచ్చాయి కాబట్టి ఇలాగా చాలా డిమాండ్ చేస్తారు. మరి ఇలాంటి రోజుల్లో దేవుడు అంటున్నాడు, మీతో లోబడండి, భార్యలారా మీ స్వపురుషులకు లోబడండి, భర్తరాలా మీ భార్యని మిమ్మల్ని వలె ప్రేమించండి, మీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమ, కుటుంబము, వైవాహిక జీవితం ఎప్పుడు మొదలవుద్దంటే ఇద్దరు కలిసిమెలిసి ప్రేమ కలిగి జీవించినప్పుడు, ఒకరి ఫీలింగ్స్ని ఇంకొకరు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, ఒకరి ఫీలింగ్స్ని ఇంకొకరు అర్థం చేసుకున్నప్పుడే కుటుంబం అనేది కట్టబడుతుంది. అలాగే సేవలో కూడా, మందిరంలో కూడా విశ్వాసులు సేవకుడిని గౌరవించాలి, పాస్టర్ గారి మాటలు వినాలి, సేవకుడు వాక్యం మీకు మంచి చెప్తుంటే మీరు బాగుపడండి అని మిమ్మల్ని వాక్యం ద్వారా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటే మనం ఆ కరెక్షన్కి, ఆ క్రమశిక్షణకి లోబడాలి. ఇక్కడ హాగర్ అనే వ్యక్తి, నాకు క్రమశిక్షణ వద్దు, నేను నా యజమానురాలకి నేను లోబడను, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడతాను, నేను ఏదైనా చేస్తాను, ఆవిడ నన్ను భరించాలి అనే ఉద్దేశంతో ఉంది, తిరుగుబాటు స్వభావం ఉంది. అందుకే అక్కడ ఉండలేక పారిపోయింది. పారిపోయినప్పుడు దేవదూత చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు నీ యజమాను తిరిగి వెళ్ళు, ఆవిడికి లోబడి ఉండు. 16వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. హల్లెలూయా. నీ యజమానురాలు దగ్గరగా తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద లోబడి ఉండు, అంటే ఆమె మాట విను, ఆమె ఏం చెప్తే అది చేయి. ఈ రోజుల్లో లోబడాలి, నేను అడ్జస్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ హాగరు సారా మాట విని తిరిగి వెళ్ళిందో, అక్కడ మరి తిరిగి వెళ్ళినప్పుడు ఆమె ఏమని ఉందేమో తెలియదు. ఏం మొహం పెట్టుకొని వచ్చావు, ఇల్లు వెళ్ళిపోయావుగా, పారిపోయావుగా, మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళా ఎలా వచ్చావు అని సారా బహుశా ఆవిడని గర్దించుండొచ్చు, తిట్టుండొచ్చు. అయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి నేను లోబడి ఉండాలి, నేను లోబడి ఉంటే నా జీవితం బాగుంటుంది, నేను దీవించబడతాను, నేను పని మనిషిని, నేను దాసురాలనే,
నా యజమానిని నేను మోసం చేయకూడదు, నా యజమానురాల్ని నేను మోసం చేయకూడదు. వాళ్ళు నన్ను నమ్మి నా గర్భాన్ని వాడుకొని నా ద్వారా ఒక వారసుని తీసుకురావాలని వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళు నన్ను నమ్మారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను మోసం చేయకూడదు అని తిరిగి దేవుడు చెప్పాడని వెళ్ళి యజమానురాల దగ్గర, సారా దగ్గర లోబడి ఉందంట. ఎప్పుడైతే లోబడిందో దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, అతని పేరు ఇష్మాయిల్ అని పెడతావు, నేను అతన్ని దీవిస్తాను, అతని సంతతిని ఆశీర్వదిస్తాను, నిన్ను కూడా దీవిస్తాను. అబ్రహామును బట్టి, నువ్వు అబ్రహాంతో ఉన్నావు కాబట్టి, సారాతో ఉన్నావు కాబట్టి వాళ్ళని బట్టి నీ సంతతిని ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఆమె ఆ స్థలంలో ఒక నిబంధన చేసిందంట, ఒక మాట అందంట, ఇప్పుడు నేను దేవుడిని ముఖాముఖిగా చూశాను కాబట్టి ఎల్ రోయి, చూచుచున్న దేవుడు నీవే యేసయ్యా, చూచుచున్న దేవుడు నీవే ఎల్ రోయి, అంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను నా యజమానురాల నుంచి పారిపోయాను, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు చూడలే, నేను తప్పించుకున్నాను అనుకున్నానేమో కానీ నేను దేవుడు కంటి నుంచి తప్పించుకోలేకపోయాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అని తను అక్కడ ఎల్ రోయి అనే మాట మనం ఇక్కడ హిబ్రూ భాషలో చూస్తాం. ఎల్ రోయి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఇప్పుడు నేను కొన్ని మాటలు సేవ గురించి మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. సేవ చేసేవాళ్ళు, ముఖ్యంగా నేడు పాస్టర్గా అయిన వారు, ఎవరైతే వాక్యం చెప్తారో, ఎవరైతే మందిరాన్ని నడిపిస్తారో, ఎవరైతే సువార్త ప్రకటిస్తారో, ఒకప్పుడు వాళ్ళు కూడా విశ్వాసులే కదా. మరి సేవకుడుగా ఉండాలంటే మొదటిగా ఒక విశ్వాసిగా ఉండాలి, ఆ తర్వాత ఒక శిష్యుడిగా మారాలి. శిష్యుడిగా మారే క్రమంలో దేవుడు కొంతమంది నాయకులు, సేవకుల కింద, వాళ్ళ చేతి కింద అణిగి ఉండు, ఓర్చుకో, వాళ్ళ మాటలు విను, వాళ్ళ గర్దింపులకి లోబడు, వాళ్ళ హెచ్చరింపులకి నువ్వు లోబడు అని చెప్తాడు. అది చేయాల్సిందే ఏ సేవకుడైనా సరే. ఈరోజు ఒకప్పుడు శిష్యుడిగా ఉన్నాడు, ఇంతకుముందు విశ్వాసిగా ఉన్నాడు. సో సేవకుడిగా ఉండాలంటే అనేక తర్ఫీదు అంటే బైబిల్ కాలేజ్ అనేది కాదు నా అర్థం. తర్ఫీదు అంటే సేవకుల అనుభవాల ద్వారా, సేవకులతో నడుస్తూ, సేవకులతో పనిచేస్తూ, పరిచర్య చేస్తూ, వాళ్ళు చెప్పిన మాట వింటూ లోబడి ముందుకు వెళ్తా ఉంటే దేవుడు బహుగా దీవిస్తాడు. ఇక్కడ ఎలీషా అనే ఒక రైతు చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు. ఎప్పుడైతే దేవుడు ఏలియా అనే ప్రవక్త ద్వారా బయలుపరుస్తాడో, దేవుడు నేను సేవకుడిగా వాడుకుంటాడు అని దుప్పటేసి తనను అభిషేకిస్తాడో, వెంటనే ఎలీషా తన పొలాన్ని, ఆస్తిని, పాస్తిని, తన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఊరిని అన్నిటిని విడిచిపెట్టి ఏలియా వద్దకు వచ్చి ఏం పని చేస్తాడు తెలుసా? ఏలియా భోజనం చేశాక చేతులు కడుక్కుంటే నీళ్లు వేసే చేతులు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగా బైబిల్లో రాయబడింది కదా. మరి అంత పెద్ద భూస్వామి ఒక ప్రవక్త దగ్గర చేతులు కడుక్కోవడానికి నీళ్లు వేసేవాడిగా, ఒక ప్రవక్తల గుంపులో ఒక శిష్యుడిగా, ఒక ప్రవక్తగా అక్కడ తర్ఫీదు అవుతున్నాడు. తర్ఫీదు అవుతూ ఉంటే అక్కడ అందరికీ తెలిసిపోయింది ఏలియా ఆరోహణం అవుతాడు, దేవుడు తనని తీసుకెళ్ళిపోతాడు, తనకి మరణం లేదు అని అందరికీ ఈ మాట తెలిసిపోయినప్పుడు ఎలీషా మాత్రం ఏలియాని విడిచిపెట్టాడు. ఏలియా అంటాడు, నేను బేతేలుకి వెళ్ళాలి అంటే నేను నీతో వస్తా, నేను గిల్గాల్కి వెళ్ళాలంటే నేను నీతో వస్తా, నేను యోర్దానికి వెళ్ళాలి అంటే నేను వస్తా, నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను యజమాని, ప్రవక్త, మాస్టర్, నేను అస్సలు విడిచిపెట్టను అన్నప్పుడు ఏలియాకి అర్థమైపోద్ది, ఇతను నమ్మకస్తుడు. నీకేం కావాలి అంటే నాకు నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు, నీ మీద ఉన్న ఆత్మ 2 అంతల అభిషేకం నాకు కావాలంటాడు. అక్కడ ఏలియా ఒక మాట అంటాడు, నువ్వు కనుక నేను పైకి వెళ్ళిపోతుంటే, నేను దేవుని అగ్ని రథాలు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతా ఉంటే, ఆ సమయంలో కనుక నువ్వు ఆ దృశ్యాన్ని చూడగలిగితే నువ్వు నా మీద ఉన్న 2 అంతల అభిషేకాన్ని పొందుకుంటావు, లేదా పొందుకోలేవు. ఇక్కడ ఒక పరీక్ష పెట్టాడు ఎలీషాకి. ఎలీషా అంటాడు, లేదు నేను ఎట్లాగైనా పొందుకోవాలి, నేను చూడాల్సిందే అని ఏలియాని అస్సలు వదలండి ఎలీషా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు, లోబడతాడు. కాబట్టి మనం చూస్తాము ఎలీషా అంట 2 అంతల ఆత్మ పొందుకున్నాడంట. 2 రాజులు 2వ అధ్యాయము 9వ వచనం.
వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయము అనెను. అందుకతడు, నీవు అడిగింది కష్టతరంగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును అని చెప్పెను. హల్లెలూయా. చూడండి, నేను నీకు కనిపిస్తే నువ్వు అభిషేకం పొందుకుంటావు నా మీద ఉన్న ఆత్మని, లేకపోతే అది నీకు దొరకదు అని చెప్పినప్పుడు ఏలియా ఎలీషాని అస్సలు నేను నిన్ను విడిచిపెట్టను, నేను పొందుకోవాల్సిందే, నేను లోబడతాను, నన్ను తిట్టు కొట్టు ఏదైనా చేయి, నీ మీద ఉన్న అభిషేకం నాకు కావాల్సిందే అని తను ఏలియాని వెంబడిస్తాడండి. ఈరోజు సేవకులని వెంబడించాలి. మీరు ఎంతమంది సేవకులతో కనెక్షన్లో ఉన్నారు అంటే, ఒకరో ఇద్దరు, ఒక ఆధ్యాత్మిక తండ్రి అంటారు కదా, స్పిరిచువల్ ఫాదర్ ఎంతమందికి ఉన్నారు? ఒక సంఘం ఫెలోషిప్ ఉందా? ఒక సావాసం ఉందా? ఒక మందిరానికి వెళ్తారా? ఈరోజు బాధాకరమైన అంటే విశ్వాసులు చాలా తెలివి మీరిపోయి వారానికి ఒక సంఘం లేదా నెలకో సంఘం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. నెలకో సంఘం, ప్రొఫెసీస్కి ఒక పాస్టర్, స్వస్థతలకు ఒక సేవకుడు, నార్మల్ ఆదివారాలు వాక్యం చెప్పేయడానికి ఒక సేవకుడు, లేకపోతే స్థానికంగా ఉండే మందిరంలో ఒక మందిరం ఉంటే ఇంటి దగ్గరలో అక్కడ కొద్ది రోజులు, ఇలా కొంతమంది అండి మందిరాలు మారుతూ ఉంటారు, చర్చెస్ మారుతూ ఉంటారు, బోధలు మారుతూ ఉంటాయి, వాక్యాలు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అన్నీ తీసుకొని చివరికి ఒక నడిపింపు లేకుండా, ఒక సావాసం లేకుండా, ఒక భక్తి లేకుండా నాకు అన్నీ తెలుసు అని చెప్పి మనసులో అందరి సేవకుల్ని చెడ్డగా అనుకుంటూ తృణీకరిస్తూ తీర్పు తీరుస్తూ చాలామంది భక్తిహీనులుగా మారిపోతున్నారు. ఈ రోజుల్లో చాలామంది నేను గమనిస్తున్నాను. యూట్యూబ్లో కొంతమంది కొత్తగా ఎవరైనా ఫేమస్ అవుతుంటే, ఎవరైనా స్వస్థత వరాలు చేస్తుంటే, ఎవరైనా అద్భుత కార్యాలు జరుగుతుంటే, ఎవరైనా ఏదైనా ఒక వరం ఉంది, ఈయన దగ్గర ఒక గిఫ్ట్ ఉంది అంటే వెంటనే పొలోమని పరిగెడతారు. పరిగెట్టి స్థానిక సంఘాన్ని ఎక్కడైతే వాళ్ళు వెళ్తున్నారో ఆ సంఘాన్ని విడిచిపెట్టి, ఆ సావాసాన్ని విడిచిపెట్టి, వాళ్ళకి నచ్చినట్టుగా తోచినట్టుగా ఈరోజు విశ్వాసులు కాపరి లేని గొర్రెల వరే తిరుగుతున్నాయి. చాలామంది ఇలాగే ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు లోబడు, నువ్వు ఒకరి కింద అణిగి ఉండు. ఒక పాస్టర్ దగ్గర మనం నేర్చుకోవాలి, మనం ఒక సావాసంలో ఉండాలి, ఒక సావాసంలో కట్టబడాలి. యేసుప్రభువారు అన్నారు, ద్రాక్ష బలి నేను తీగల మీరు. అంటే సంఘం అనే చెట్టులో మనం తీగల వలె కొమ్మల వలె ఉంటే మనం ఫలిస్తాము. ఆశీర్వదించబడాలంటే, స్వస్థత పొందుకోవాలంటే, వాగ్దానాలు నెరవేరాలంటే, స్వస్థత వరాలు ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్ళడం బట్టో, లేకపోతే వాగ్దానాలు పొందుకోవాలంటే ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బట్టో రాదండి. మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ సంఘానికైతే వెళ్తున్నామో, ఎవరి వాక్యం అయితే వింటున్నామో, ఎవరి ద్వారా అయితే మనం బలపడుతున్నామో అక్కడ మనం నమ్మకంగా ప్రార్థన చేస్తూ, క్రమంగా మందిరానికి వెళ్తూ, సావాసం చేస్తూ, నమ్మకంగా కానుకలు అర్పిస్తూ, కానుక ఇవ్వాలి. ఇది మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇచ్చినప్పుడు మీరు దీవించబడతారు. భౌతికమైన డబ్బులు మనం త్యాగం చేయలేకపోతే దేవుని కోసం ఆధ్యాత్మికంగా ఏం పొందుకుంటామండి? భౌతికమైన ఫిజికల్ టెంపరరీ నంబర్స్ డబ్బులు అంటే, ఆ టెంపరరీ డబ్బునే మనం దేవుడికి ఇవ్వలేకపోతే, దేవుడి సేవకు మనం ఆధ్యాత్మికంగా ఎలా బలపడతామో, మనం ఎప్పుడైతే దేవుని సేవకి మందిర పరిచర్య కొరకు కానుకలు ఇస్తామో, అక్కడ మందిరం కట్టబడుతుందో, మందిర పనులు జరుగుతాయో, వెంటనే ఆ సేవకుడు మీ పట్ల ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద ఉన్న అభిషేకం, ఆయన మీద ఉన్న ఆ మహిమ, ఆ కృప మీ మీదకి దిగినప్పుడు మీ కుటుంబంలో ఉండే అనారోగ్యాలు, మీ కుటుంబంలో దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు, మీ అప్పులు, మీ నిరుద్యోగ సమస్యలు, మీ సంతానం లేకపోవడం, లేకపోతే మీ భార్యాభర్తల మధ్యలో కలవారాలు, గొడవలు, ఏదైనా సరే అన్నీ వెళ్ళిపోతాయండి. అంటే ఇక్కడ డబ్బు ఇస్తేనే అని కతే అది కాదు. సావాసంకి వెళ్తూ, సేవకుని మాటకి లోబడి, మందిర అవసరతలు తెలుసుకుంటూ, మందిరం కొరకు ప్రార్థిస్తూ, సేవకుని వెంబడించినట్లయితే
మీరు ఆటోమేటిక్గా దీవించబడతారు. ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది. ఆటోమేటిక్గా మీ కుటుంబంలో ప్రేమ ఉంటుంది. ఆటోమేటిక్గా మీ ఇంట్లో శాంతి సమాధానం ఉంటాయి. ఈరోజు చాలామంది ఈ సీక్రెట్ ఈరోజు చాలామంది ఈ సీక్రెట్ తెలుసుకోవట్లేదండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడికి వెళ్తే వస్తుందో, ఇక్కడికి వెళ్తే వస్తుంది, ఇక్కడ వాక్యం ఒకటే చెప్తారు, అక్కడైతే ప్రవచనాలు చెప్తారు, ఇక్కడైతే స్వస్థతలు చేస్తారు అనుకుంటున్నారు. నిజమైన సేవకుడు అన్నీ చేస్తాడు. ప్రార్థన చేస్తాడు, వాక్యం చెప్తాడు, తర్వాత స్వస్థత కార్యాలు జరుగుతాయి. వాక్యం చెప్పినప్పుడు జరుగుద్ది, ప్రార్థన చేసినప్పుడు జరుగుద్ది, స్తుతి చేసినప్పుడు జరుగుద్ది, అన్నీ జరుగుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లోబడాలి. ఈరోజు సేవకులకి లోబడే వాళ్ళు లేరు, తిరగబడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మందిరానికి క్రిటిక్స్ తయారయ్యారు. చర్చికి ఎందుకు వెళ్తారంటే సేవకుల్లో తప్పులు పట్టుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ సంఘం బాలేదండి, ఆ సంఘం బాలేదండి, అక్కడ వాక్యం లేదండి, ఇక్కడ ఇది బాలేదండి. నేను చెప్తున్నాను, మీరు 100 సంఘాలకు తిరిగినా ఎక్కడ పర్ఫెక్ట్ మీకు దొరకదు. ఎక్కడో అక్కడ ఒక విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరుచుకొని ఉంటాడు, ఒకడు బయట తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఎవరో ఒకరు మిస్టేక్ ఉంటుంది. కాబట్టి మనం ఆ సంఘాన్ని, ఆ సేవకుడిని అనడానికి మనకి అర్హత లేదు. క్రీస్తు రక్తంతో కొడబడిన సంఘం కాబట్టి దేవుడు ఆయా సేవకుడిని లెక్క అడుగుతాడు. కానీ మనం మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? మనం వాక్యం వింటుంటే, ఇలా మీడియాలో మీరు వాక్యం వింటున్నారు, వాక్యం వింటుంటే ఈ వాక్యంలో మీరు ఏం నేర్చుకుంటున్నారు? నేను భారంతో మీ మధ్యలో చెప్తున్నప్పుడు ఈ వాక్యాన్ని, ఈ సారాన్ని మీరు పొందుకుంటున్నారా? పాస్టర్ గారు లోబడమంటున్నారు, నేను ఎవరికి లోబడట్లేదు, నా తల్లిదండ్రులకి లోబడట్లేదా, నా సేవకులకి లోబడట్లేదా, ఉద్యోగంలో నా అధికారుల ముందు లోబడట్లేదా, ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను అనేది పరిశీలించుకొని సరి చేసుకొని, దేవా నన్ను క్షమించు, నాలో తప్పు అయిన ఆలోచనలు ఉంటే నన్ను మరణించు, నాకు కొత్త జీవితం ఇవ్వు, నేను వింటాను, నా పైన ఉన్న అధికారులకు లోబడతాను, నా ఉద్యోగంలో నేను లోబడతాను, నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అని మనం లోబడినప్పుడు ఆశీర్వాదాలు అనేది ఆటోమేటిక్గా మీ ఇంట్లో వస్తాయండి. ఇక్కడ మీకు ఒక విచిత్రం చెప్తా వినండి. ఇక్కడ మేము ఉండే ప్రాంతంలో, ఇక్కడ మా దగ్గరకు వచ్చే వాళ్ళు అనుకుంటారు కొంతమంది, ప్రతి నెల ఇంట్లో గృహ కూడిక పెట్టుకుంటాము, పెట్టండి పాస్టర్ గారు, మా ఇంట్లో మీరు ప్రేయర్ చేస్తే మాకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటారు. వస్తుంది, మంచిదే, నిజమే. సేవకుడు వస్తే సేవకుడికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా, భోజనం పెట్టినా, ఇంట్లో కుటుంబంలో ఒక ప్రార్థన చేసుకుంటే వస్తుంది. కానీ నేను చెప్తాను ఏమంటే, నువ్వు ఆదివారం వాక్యం విన్నప్పుడు ఆ మాటలు దైవజనుడు చెప్పినప్పుడు భారంతో ఆ మాటలకి లోబడాలి. పాపాన్ని విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, తాగుడు విడిచిపెట్టు, అబద్ధాలు మోసాలు విడిచిపెట్టు అని చెప్పినప్పుడు లోబడాలి. లోబడినప్పుడు దీవెనిచ్చబడతావు. లోబడితే ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది అని చెప్తాను. అవునండి, లోబడాలి. హాగరు ఎప్పుడైతే సారా మాట వినిందో, యజమానురాలు మాట వినిందో, తన సంతానాన్ని కనింది, ఇష్మాయిల్ని కనింది. తర్వాత దేవుడు తన కుమారుడిని ఒక గొప్ప జనాంగంగా దీవించి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎలా ఉన్నారు. సో ఇట్లాగా చాలామంది ఏలియా మాట విన్నప్పుడు, ఏలియాని వెంబడించినప్పుడు రెండంతల అభిషేకం పొందుకున్నాడు. ఆ తర్వాత యెహోషువ, మోషే ఆ కొండ మీద, సీనాయి కొండ మీద ఉంది నించున్నప్పుడు యెహోషువ కింద నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. యజమాని కొరకు నిలబడ్డాడు. తను ఇశ్రాయేలీల వలె విగ్రహార్థం చేయలేదు, పాపం చేయలే, మోసం చేయలేదు, కానీ తన నమ్మకంగా అక్కడ కొండ కింద నిలబడ్డాడు. కాబట్టి మోషే తర్వాత సక్సెసర్ యెహోషువ, మోషే తర్వాత ఇశ్రాయేల్ జనానికి నాయకుడిగా మారి ఇశ్రాయేలీల్ని మొత్తాన్ని నడిపించాడు, ఒక లీడర్ అయ్యాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే లోబడతామో మనం దీవించబడతాం. ఆమేన్. సో లోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత హిబ్రూల్లో ఒక మాట ఉంది, చూద్దాం, చూసి ప్రార్థన చేసుకుందాం. హిబ్రూలు 13వ అధ్యాయము 17వ వచనం. హిబ్రూలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. హల్లెలూయా. మొదట నేను చెప్పాను కదండి, ఇక్కడ వాక్యంలో రాయబడింది, లోబడాలి. మీ పైన సేవకులు, నాయకులు అంటే మీరు ఒక పాస్టర్తో సావాసంలో ఉంటే, పాస్టర్ గారిని అడుగుతుంటే, పాస్టర్ గారు, బ్రదర్ నా మ్యారేజ్ విషయంలో ఏం చేయమంటారు, నా ఉద్యోగ విషయంలో ఏం చేయమంటారు అని మీరు అడిగి అన్ని సలహాలు తీసుకొని మీరు వాళ్ళకి జవాబుదారీగా లెక్క అప్పచెప్పేవారిగా ఉన్నట్లయితే
వాళ్ళకి లోబడి ఉండండి. అన్ని విషయాల్లో వాళ్ళ మాట వినండి. వాళ్ళు మీకు మంచి చెప్పినప్పుడు వినండి. వాళ్ళు మీ కొరకు దేవునికి లెక్కప్పగిచ్చేవారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఒక సేవకుడు ఒక విశ్వాసి కొరకు ప్రార్థిస్తాడో దేవుడు బయలుపరుస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఈ వ్యాపారం చేయొచ్చా, ఈ వ్యక్తితో వివాహం చేసుకోవచ్చా, ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చా, ఇక్కడ ఉద్యోగం చేయొచ్చా, నేను నా కుటుంబంతో కలిసి ఉండొచ్చా, లేకపోతే ఇలాగా చాలా విషయాలు, పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి ఒక విశ్వాస జీవితంలో. మరి ఈ విషయాలన్నీ సేవకుడికి దేవుడు చెప్తాడు ప్రార్థన చేస్తే. మీ పైన, మీ ఆత్మల పైన లెక్క అప్పచెప్పే వారిగా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి వినండి, వాళ్ళకి జవాబుదారీగా ఉండండి. ఒక చర్చికి మేము వెళ్ళేప్పుడు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు, నేను ఊరు వెళ్ళాలన్నా సేవకుడు చెప్పేవాడిని, నేను ఉద్యోగం మారాలన్నా సేవకుడు చెప్పేవాడిని, నేను ఇల్లు మారాలన్నా, ఏ కార్యం చేయాలన్నా, ఒక బైక్ కొనాలన్నా, ఒక మెయిన్ విషయాలు జీవితంలో ఏది చేయాలన్నా దైవజనులకు చెప్పి వాళ్ళతో ప్రార్థన చేయించుకొని వాళ్ళ సలహా తీసుకొని నేను చేసేవాడిని. ఈరోజు ఎంతమంది అలా చేస్తారండి? సేవకుడు చెప్పి చేస్తున్నారా? ఆయన చాలా బిజీగా ఉంటారండి, ఆయనకు అన్నీ చెప్పాలా? నా విషయాలు ఆయనకు ఎందుకు తెలియాలి? ఆయనకు చెప్పాలా ఏంటి? దేవుడు నాతోనే మాట్లాడతాడుగా, నేను ప్రేయర్ చేసుకుంటాగా, నేను బైబిల్ చదువుకుంటాగా అని చాలామంది అనుకుంటారు. కానీ నేను గమనించి చూసింది ఏంటంటే, ఒక సేవకుని గైడెన్స్లో, పర్యవేక్షణ అంటారు కదా, సర్వేలెన్స్, ఒక సేవకుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటే, ఆయన మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటే, ఆయన మీకు మంచి చెప్తా ఉంటే, అది భారంగా, కష్టంగా, అబ్బా అన్నిటికీ చెప్తాడు పాస్టర్, ఇక్కడ వద్దంటాడు, అక్కడ వద్దంటాడు, ఇది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటాడు అని ఇసుక్కుంటారు చాలామంది. కానీ అలా చేసేవాళ్ళు కావాలి ఈ రోజుల్లో. అలా చేసేవాళ్ళు లేకపోతే మీరు ఏమైపోతారో తెలుసా? జనులు కట్లు తప్పుతారు. అంటే మీరు మీ ఇష్టానుసారంగా నడుస్తారు. గొర్రె స్వభావం కాస్త మేక స్వభావం అయిపోద్ది. దేవుని భయం ఉండదు. నాకు అన్నీ తెలుసులే అనే బైబిల్ చదువుతా, నేను చర్చికి వెళ్తున్నా కదా, ఆ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నాకు నిర్ణయాలు నేను తీసుకుంటాను అన్నీ చెప్పాలేంటి అయ్యగారికి, అమ్మగారికి? మేము చేసుకుంటాం, మాకు తెలీదా? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, ప్రతిదీ అడిగితే బాగోదులే, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేసేది, మేమే చూసుకుంటాం అని చాలామంది అలా చేసుకొని అప్పులు పాలయ్యి, వివాహ విషయాల్లో తప్పుడు నిర్ణయం తీసుకొని ఇబ్బందులు పడి, పాస్టర్ గారు ఇట్లా అయిపోయిందండి, ఆస్తి పోయిందండి, ఇల్లు బ్యాంకు వాళ్ళు తీసుకున్నారండి, పెళ్ళి తప్పుడు వ్యక్తితో అయిపోయిందండి, ఇప్పుడు ఏం చేయమంటారంటే ఆయన అంటాడు, ముందే నాకు చెప్పలేదేంటమ్మా అంటే, అంటే మీరు బిజీగా ఉన్నారండి, లేకపోతే నాకు చెప్దాం అనుకున్నాం కదండి, కుదరలేదండి, చెప్పలేకపోయానండి అని మాట దాటేస్తారు. మొత్తం అయిపోయాక, జరగాల్సిన నష్టం అయిపోయాక తర్వాత చివరిలో పాస్టర్ చెప్తే పాస్టర్ ఏం చేయగలడు కదా? చివరిలో ఏం చెప్తాడు? సరేనమ్మా ప్రార్థన చేస్తాను, ఇక దేవుడి చిత్తమే జరగాలి, దేవుడే కాపాడాలంటాడు. కాబట్టి మొదటిగానే మీరు ఇల్లు మారాలన్నా, వివాహ విషయంలో, ఉద్యోగం మారాలన్నా, విదేశాలకి చదువుల నిమిత్తం వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా సేవకులి గైడెన్స్ తీసుకోండి. వాళ్ళు చెప్పే మాటని వినండి, వాళ్ళకి లోబడండి. వాళ్ళు మీకు మంచి చేసేవారు. కానీ సేవకుడు ఎప్పుడు మీరు నాశనం అయిపోవాలి, మీరు బాగుపడితే చూడలేని వ్యక్తి అయితే కాదు. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటే, విశ్వాసులు ఫైనాన్షియల్గా దీవించబడతాయి, విశ్వాసులు మరొక స్థాయిలో పైకి వెళ్తూ ఉంటే మొదటిగా సంతోషించేది సేవకుడే. ఎందుకు తెలుసా? మీ మీద లెక్కప్ప చెప్పేవాడిగా ఉంటాడు. తను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుడి దగ్గర, దేవా ఈ వ్యక్తిని ఆశీర్వదించు, తనకు ఉద్యోగం దయచి, తనకు పిల్లలు పుట్టాలి, తను దీవించబడాలి, ఈ సహోదరికి ఇంట్లో భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండాలి, గర్భఫలం దయచి అని సేవకుడిని అనునిత్యం మీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అలా ప్రార్థన చేసే వాళ్ళు దొరకడం, అలాంటి సంఘం దొరకడం, అలాంటి సావాసం దొరకడం మీ అదృష్టం అండి. ఈరోజు మంచి సంఘం లేక, మంచి సావాసం లేక, సేవకులు విశ్వాసాన్ని పట్టించుకునే టైం లేక విశ్వాసులు చెదిరిపోతున్నారు. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ కనిపిస్తూ ఉంటారు. కొంతమంది నెలకో చర్చ్ మారుతారంట, కొంతమంది 3 నెలలకో చర్చ్ మారుతారంట. ఇలా మారి ఉన్న విశ్వాసం ఊడిపోయి భక్తిహీనులుగా, వ్యంగ్యంగా, క్రిటిక్స్గా చేదు పెట్టుకొని దేవుడి మీద, సేవకుల మీద ఆయాసం పెట్టుకొని తమ మనస్సాక్షికి నచ్చినట్టు జీవించి లోబడకుండా దేవుని మాటకి పాపులుగా అయిపోతున్నారు. తిరుగుబాటు చేయవారుగా, మేక స్వభావం కలిగి జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. అపోస్తలులు అని చెప్పాడు. మొదట 12 మంది శిష్యులు ఎంచుకున్నాడు. ఆ తర్వాత 72 మంది శిష్యులు ఎంచుకొని అపోస్తులుగా నియమించి ఇద్దరిద్దరుగా పంపించి, మీరు వెళ్ళండి, ఎవరైతే మీ మాటలు వింటారో, మీ మాటలకి లోబడతారో,
వాళ్ళు నన్ను ఆ మాట వింటారు, నాకు లోబడుతున్నారు. ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తారో మీ కాలి పాద ధూళిని కూడా అక్కడ దులిపేసుకొని ఆ ఊరు నుంచి బయటకు వచ్చేయండి అన్నాడు. సంఘంలో విశ్వాసులు వినే వాళ్ళని చూసే సేవకుడు ఆనందపడతాడు. వినకుండా మొండిగా చెడ్డగా మాట్లాడుతూ ప్రతిదానికి ఇది బాలేదు, అది బాలేదు, ఇది సరిగా చేయాల, ఇది ఎవడు చేశాడు, ఆయన సరిగా లేడు పాస్టర్ గారు, ఆవిడ సరిగా లేదు, వాళ్ళు సరైన వాళ్ళు కాదు అని ఎంతసేపు కంప్లైంట్ ఇస్తూ ఉంటే అక్కడ దేవుని పరిచర్యలో వాళ్ళు ఫలించరు. సరే ఏదో ఒకటి మిస్టేక్ వాళ్ళు చేశారు, మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. సంఘానికి కొంతమంది కొత్తగా వస్తారు, తెలీదు ఎలా వస్త్రాలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి తెలీదు. అలా తెలియనప్పుడు అయ్యో వీళ్ళు ఎందుకు వచ్చారు, ఈ బట్టలు ఏంటి, అమ్మాయి ఇట్లా ఉన్నాయి, ఈ అబ్బాయి ఏంటి ఇట్లా వచ్చాడు జుట్టు పిలకేసుకొని, ఏంటి చినిపోయిన జీన్స్ వేసుకొచ్చాడు, ఏంటి షార్ట్స్ వేసుకుంది ఈ అమ్మాయి అని వాళ్ళని తృణీకరించి, ఏంటి పాస్టర్ గారు తెలియదా వీళ్ళు ఇలా రావచ్చా, ఇలాంటి వాళ్ళని ఎలా రప్పిస్తున్నాడు రాణిస్తున్నాడు చర్చిలో కానీ కొంతమంది తీర్పు తీర్చేస్తారు మనసులో. తెలుసా? శిష్యులు కూడా అక్కడ ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాలు కడుగుతూ ఉంటే, ఆ ఇంట్లో కూర్చుంటే భోజనం చేసినప్పుడు, ఈవిడ ఎంత పాపో ఆయనకు తెలియదా, ఈవిడ ఇలా ముట్టుకుంటూ ఉంటే ఆయన పాదాలకి ఇలా అత్తరు పూస్తూ కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూ ఉంటే వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే ఈవిడ ఎంత పాపురాలో ఆయనకు తెలియదా, ఆయన అలా ఆవిడని ముట్టుకొనిస్తున్నాడు అని మనసులో శిష్యులు అనుకున్నారంట. అప్పుడు యేసుప్రభు అన్నారంట, నేను ఇంట్లోకి వచ్చా, నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలా, నాకు భోజనం పెట్టలా, నా తలాంట్ల నూనెతో, కానీ ఈవిడ వచ్చినప్పటి నుంచి నా పాదాలకు ముద్దు పెడుతూ నాకు ఉపచారం చేస్తుందన్నారంట. ఎవరు ఎక్కువగా పాపం చేశారో వాళ్ళు ఎక్కువగా క్షమించబడతారు అని చెప్పాడు. కాబట్టి మందిరానికి ఎవరైనా కొత్తగా తెలియక వస్త్రాలు ఎలా వేసుకోవాలో, లేకపోతే జుట్టు ఎలా పెట్టుకోవాలో, ఎలా రావాలో తెలియనప్పుడు మనం ప్రేమగా చెప్పాలి. అంతేగాని వాళ్ళు తృణీకరించి అవమానించి వాళ్ళని జడ్జిమెంటల్గా పైనుంచి కింద వరకు 360 degrees కెమెరా చూశారు కదా, 360 degrees కెమెరా, ఆ కెమెరా అంట ఇట్లా 360లో మొత్తం తిరుగుద్దంట. అలా చూస్తారు కొంతమంది కళ్ళతో. అలా చూసినప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో మనం ఏదో తప్పు చేస్తున్నామేమో, వీళ్ళు మనల్ని ఎట్లా చూస్తున్నారే అని చెప్పి చర్చిని మానేసి మళ్ళీ ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. ఇలా చాలామంది సంఘాలలో ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే ప్రేమతో లాగండి దేవుని వైపు. అగ్నిలో లాగినట్టు లాగాలంట. ప్రేమగా వాళ్ళకి చెప్పండి. మన సొంత పిల్లలు కూడా మాట వింటారు కొన్నిసార్లు, అయినా సరే మనం వాళ్ళకి ప్రేమగా చెప్తాం, ఇది తప్పు నాన్న, ఇది కరెక్ట్ అమ్మా అని. అలాగే మనం కూడా సంఘంలో ప్రేమ ఐక్యతలు కలిగి సేవకుని మాటకు వినాలి. సేవకుడి మాట వినే విశ్వాసులండి బహుగా దీవించబడ్డారు. ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, పిల్లల విషయాల్లో అన్ని విధాలుగా దీవించబడ్డారు. ఎవరైతే సేవకుడు బాగుండాలి, సేవకుడు దీవించబడాలి. ఈరోజు బాధాకరమైన విషయం చెప్పనా, పాస్టర్ గారు ఇల్లు కట్టుకోవడం, పాస్టర్ గారు మంచి వస్త్రాలు వేసుకోవడం, పాస్టర్ గారు కారులో తిరిగితే అసలు నచ్చదు కొంతమందికి. ఎందుకు ఈయనకి ఇంత, ఎందుకు ఇది వీళ్ళకి అనుకుంటారు. కానీ ఒకవైపు కొంతమంది ఏమో మరీ ఓవర్గా ఉంటారు, సేవకులు ఓవర్గా లగ్జరీ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకవైపు మినిమంగా ఉండి మనకి ఇది ఉండాలి అని అనుకునేవారు ఉన్నారు. సో సేవకుడి అభివృద్ధిని చూసి మనం ఏడవకూడదు, మనం వాళ్ళని చూసి బాధపడకూడదు. సేవకుడు బాగుంటే మనం దీవించబడతాం. ఎందుకంటే ఈరోజు అభిషక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. నిజమైన సేవకులు, నిజమైన సంఘాలు, నిజంగా భారంగా చేసే పరిచయాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి వారిని విశ్వాసులు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఒకప్పుడు దినకరన్ గారు, భక్సింగ్ గారు, తర్వాత ఏసన్న గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఇట్లా చాలామంది సేవకులు వెళ్ళిపోయారు, వాళ్ళైతే బాగా చెప్పేవారు అని చాలామంది చెప్తారు. ఉన్నప్పుడు వాళ్ళ విలువ కూడా ఎవరు తెలియలా, ఉన్నప్పుడు ఎవరు సరిగా లెక్క చేయాలి, వాళ్ళని పట్టించుకోవాలా, వెళ్ళిపోయాక అయ్యో వెళ్ళిపోయారని బాధపడతారు. కానీ ఇప్పుడు మీ ముందున్న సేవకుల్ని మీరు ఎలా గౌరవిస్తున్నారు? ఎప్పుడు కూడా సేవకుడిని పేరు ప్రఖ్యాతలు బట్టి, డబ్బును బట్టి, తన పాపులారిటీని బట్టి గౌరవించకూడదు. అమ్మో ఆయనకి ఎంత పేరుందా, ఇతనికి మంచి సంఘం ఉందా, ఇతను చాలా ధనవంతుడా, ఇతని దగ్గర ఆత్మవరాలు ఉన్నాయా, ఇవన్నీ కొలత వేసుకొని ఇవన్నీ ఉంటేనే నేను గౌరవిస్తాను, ఇవి లేకపోతే వేస్ట్ అని చూసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. దాన్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. నేను మీకు చెప్తున్నానండి, స్థానిక సంఘాల్లో చాలామంది చిన్న చిన్న సేవకులు ఉన్నారు. ఎవరినైనా ఒకేలాగా చూడండి, గౌరవించండి, ప్రేమించండి. పెద్ద సేవకుడైతే నేను పెద్ద కానుకిస్తా, ఇతనికి ఇంత చాలే, ఎప్పుడు కూడా ఇట్లా చేయొద్దు. ఎందుకంటే ఇది మీరు దేవుని తీర్పు తీరుస్తున్నారు, దేవుని పరిచయాన్ని తీర్పు తీరుస్తున్నారు. దేవుడు ఎవరితో ఎలా మాట్లాడితే మనం ఆ వ్యక్తికి లోపడి, ఆ వ్యక్తి మాటలు మనం స్వీకరించి, మనం అవును ఈయన చెప్తున్నాడు అని విన్నప్పుడు దీవించబడతారు.
ఇప్పుడు నేను మీతో యూట్యూబ్లో మాట్లాడుతున్నాను, నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలవలేకపోవచ్చు, కానీ ఈ మాటలు కనుక దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే, మిమ్మల్ని సరి చేసుకోమంటే, లోబడమంటే, మీరు లోబడినప్పుడు మీరు దీవించబడతారు. హల్లెలూయా. నేను లోబడటం వల్ల ఈ స్థానంలో ఉన్నాను. నేను కనుక లోబడకపోయి ఉంటే దేవునికి కానీ సేవకులు కానీ నేను ఇంత దూరం వచ్చేవాడే ఉన్నాయని కాదు. నార్త్ ఇండియాకి ఈ ప్రాంతంలో సేవ చేసే ధైర్యం కూడా నాకు వచ్చేది కాదు. నేను ఆ రోజు దేవుని సేవకులకి లోబడ్డాను, దేవునికి లోబడ్డాను, దేవుడి వాక్యానికి లోబడ్డాను. కాబట్టి నేను ఎన్ని పోరాటాలు ఉన్నా దేవుడి సేవని కానీ దేవుడి మాట దాటి కానీ నేను జీవించట్లా. నమ్మకస్తులకి మెండైన దీవెనలు కలుగుతాయంట. నమ్మకంగా ప్రార్థన చేయండి, నమ్మకంగా చర్చికి వెళ్ళండి, నమ్మకంగా వాక్యాలు వినండి. మేము రోజు పెడుతున్నాము. ఎంతమంది అయితే నమ్మకంగా వింటారో వాళ్ళు దీవించబడతారు.